పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్య ప్రాంతమైన భీమవరంలో ట్రాఫిక్ సమస్యలు త్వరలోనే తీరనున్నాయి. రైల్వే డబ్లింగ్ పనులలో భాగంగా అండర్ టన్నెల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 60 కోట్ల వ్యయంతో 5 చోట్ల వీటిని నిర్మించారు. త్వరలో ఈ అండర్ టన్నెల్లు ప్రారంభం కానుండటంతో తమ ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భీమవరం ప్రజలు ఆనందం వ్యక్తం భీమవరం కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత నూతన వరవడితో ముందుకు వెళ్తోంది. భీమవరంలో పెరుగుతున్న జనాభాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వలసలు రావడంతో జనాభా పెరుగుతోంది. దీనికి తగినట్లుగానే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. దీంతో భీమవరం రోడ్లు ఎప్పుడు చూసినా రద్దీగానే దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా రైల్వే గేట్లు ఉన్న చోట్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. తాడేపల్లిగూడెం వెళ్లే రోడ్డులో రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. గేటును దాటుకుని ముందుకు వెళ్లాలంటే కష్టతరం కావడంతో స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చొరవతో రైల్వే అధికారులు ఇక్కడ చర్యలు చేపట్టారు. దీనితో పాటు అత్యంత రద్దీగా ఉండే 5 రైల్వే గేట్ల వద్ద అండర్ టన్నెల్ ను నిర్మిస్తున్నారు. రైల్వే అండర్ పాస్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది మొదలు పెట్టది. అది 1.5 మంత్లో అది కంప్లీట్ అవుతుంది. అది అయితే కనుక ముఖ్యంగా రైల్వే గేట్ల వల్ల ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి తొలగుతాయని చెప్పి మేము నమ్ముతున్నాం. అయితే నిత్యం భీమవరం నుంచి అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఆర్టీసీ బస్సులు, రొయ్యలు, చేపల లోడ్లతో వెళ్లే లారీలు, విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ప్రైవేటు వాహనాలు ఈ మార్గాల గుండా అధికంగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. దీంతో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండేదని, అయితే రైల్వే శాఖ నిర్మిస్తున్న అండర్ టన్నెల్ వలన ఇప్పుడు ఈ సమస్య తీరుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. అండర్ టన్నెల్ నిర్మాణంతో కార్లు, బస్సులు సులువుగా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వెళ్లవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భీమవరానికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకుంటమే కాకుండా ఆ రౌండ్ రైల్వే బ్రిడ్జీలు కానీ, ఇవాళ పట్టణంలో అనేక రోడ్లు కానీ ముందు చూపుతో చేస్తున్న గ్రంథి శ్రీనివాస్ గారికి, అలాగే ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అవటం భీమవరాన్ని, విపరీతమైన ట్రాఫిక్ పెరగటం, ఈ జిల్లా ముందు చూపుతో ఎంతో పనిచేసి ఇలాంటి అండర్ గ్రౌండ్ ప్లాన్ చేసి జిల్లా కేంద్రం అవ్వకముందు ఈ పనులు చేయించిన గ్రంథి శ్రీనివాస్ గారు ముందు చూపుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నో త్యాగాలు చేశారు. ఇవాళ కేవలం జిల్లా కేంద్రం భీమవరం అవ్వాలని చెప్పి మంత్రి పదవినే త్యాగం చేశారు. ఇలాంటి అండర్ కెనాల్ వలన ఈ 5 శరవేగంగా పనులు పూర్తయిపోయినాయి. 4, 5ది అయిపోతుంది స్పీడ్గానే. ఈ 5 పూర్తవడం వలన భీమవరం ట్రాఫిక్ కష్టాలు ఇంకా తీరినట్టే. సుమారు 60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అండర్ టన్నెల్ను త్వరగా పూర్తి చేసి భీమవరం ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.